వచ్చాను సార్. మీ యాప్ చూసుకొని వచ్చాము సార్. ఇప్పుడు అంటే మీరు ధైర్యం జరపక ఏ విధంగా అంటే యానాదులు అంటే చీప్ సార్. ఆయనకి ఇళ్లలోకి అమ్మాయిలు పిచ్చింది సార్. పట్టుకుంటాడు, ఏం చేస్తాడో తెలీదు ఆడవాళ్ళని. ఆ చీప్ తనం తనకుంది. వీళ్ళు యానాదులు వీళ్ళు ఏం చేయలేరు అని వీళ్ళు చంపేస్తామని బెదిరిస్తే ఎవరికి చెప్పరు అని చెప్పి మమ్మల్ని అందరినీ హింసించాడు సార్. ఆడవాళ్ళని ఆయనకి గట్టి శిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది అన్యాయం అయిపోతున్నారో తెలీదు. వడ్డీ వ్యాపారులు పోలీసు వాళ్ళు తెలుసు మీ అంత తేలిస్తాను అది చంపేస్తాను. పోలీసు వాళ్ళు కూడా తెలుసు అని చెప్తాడా? తెలుసు, మాకు బాగుంది. డైరెక్ట్ తీసుకొచ్చారు 2-3 సార్లు వచ్చి సరే కట్టలేని పరిస్థితిలో నువ్వు నాకు కావాలన్నాడు సార్. నువ్వు నాకు కావాలో నా కింద బొనుకోని అన్నాడు. అది కాదమ్మా, ఎంత తీసుకున్నారు డబ్బులు? ఎంత 2,000 తీసుకున్నారు 3,000 తీసుకున్నా తెలుసు సార్. నాకు ఎంత తీసుకుందో కానీ నాకు తెలియదు. మా పాపకి తెలియదు, మా కోడలు, మా ముగ్గురికి, మాకు ఎవరికి తెలియదు తను తీసుకున్నాడని. తీసుకున్నాడు నీ మొగుడు తీసుకున్నాడని ఆయన చెప్తేనే, వడ్డీ వ్యాపారం చెప్తేనే మాకు తెలిసింది. అవి నమస్కారం అమ్మా. ఏమ్మా విషయం ఏంది? ఫోన్ చేసింది ఎవరు? మీరేనా? ఎట్ట మా నంబర్ ఎట్టు వచ్చింది మీకు? మీ నంబర్ యానాది మహానాడు సోషల్ మీడియాలో చూసి ఫోన్ చేశాను. ఓ సోషల్ మీడియాలో చూసి ఫోన్ చేశాను. ఏంటమ్మా కార్యక్రమాలు చూసి మాకు న్యాయం జరిగిద్దని చూసి ఫోన్ చేశాను. ఓకే మంచిదమ్మా. ఏంటమ్మా సమస్య ఏంది సార్? ఇడిపోతే మా అమ్మ మా నాన్న ఇడిపోయారని ఆయన వెళ్ళిపోయాడు. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను మా అమ్మ మా వదినే ఉంది ఇంట్లో ఉన్నప్పుడు. అప్పుడు ఆయన వచ్చాడు, మళ్ళీ ఎవరు వడ్డీ వ్యాపారుడు వచ్చాడు. వచ్చి అలాగే హింసించేవాడు. మీ డాడీ లేడా, డబ్బులు లేవా, అది ఇది అని అడుగుతున్నాడు. మా అమ్మని అయితే చండాలంగా మాట్లాడుతున్నాడు సార్. ఎట్ట పడితే అట్ట మాట్లాడతాం. అది మా అమ్మని ఎట్టంటే అట్ట బండ్లు ఎక్కమని ఎక్కడికంటే అక్కడికి రమ్మంటున్నాడు సార్. మా అమ్మని రమ్మంటున్నాడు. మా అమ్మని రమ్మన్నప్పుడు తను అట్లనే వచ్చి మాకు మా వదిన మేమే ఉంటున్నాం, మా నాన్న లేడు వెళ్ళిపోయాడు. అట్లా వచ్చి మా అమ్మని అట్లా రమ్మంటే అట్ట సార్ అంటే మా అమ్మ మా నాన్న మేము వెళ్ళిపోయామని మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరు వచ్చేసాం. ఇటు వచ్చేసాం. వేరే ఊరే బాడికి వెళ్ళా సార్. ఖాళీ చేసేసారు. దేనికంటే అతను వచ్చి హింసిస్తున్న వల్ల నేను మా వదిన మా అమ్మే ఉంటుంది. వడ్డీ వ్యాపారి మహేష్ అతను ఇంటికి వచ్చేవాడు. పదే హింసించేవాడు మమ్మల్ని. ఇట్లా మా అమ్మని చీప్ గా మాట్లాడతాం, ఎక్కడికంటే అక్కడ బైకులు వచ్చి ఆపటం, లాక్కెళ్ళాలని చూడటం, ఇంట్లోకి రావడం అట్లా చేస్తున్నాడు సార్. వచ్చాడు. ఎవరు లేరు సార్. అతను వచ్చేటప్పుడు నేను మా అమ్మ ఉన్నప్పుడు ఇంట్లోకి కూడా వచ్చి చూసి మాట్లాడుతూ అట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు చీప్ గా మమ్మల్ని. మేము యానాదులమని చీప్ ఆయనకి. మేము యానాదులమని చీప్ కాబట్టి అంతమందిని ఎలా చేస్తున్నాడో మాకు తెలీదు అలా. కానీ మమ్మల్ని చీప్ గా చూసి రోజు అట్లా వచ్చి హింసిస్తుంటూ మేము అక్కడ ఇల్లు ఖాళీ చేసి ఆ రూము వేరే రూమ్ కి షిఫ్ట్ అయ్యాం. నేను మా వదిన మా అమ్మ షిఫ్ట్ అయిపోతే అక్కడ మరి ఎలా తెలుసుకున్నాడో ఏమో తెలీదు. ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నాడో ఏమో తెలీదు. మళ్ళీ ఆ రూమ్ కూడా వచ్చేసాడు. అక్కడ నుంచి వేరే రూమ్ వెళ్ళిపోయాం. అక్కడ కూడా వచ్చాడు. అక్కడికి కూడా వచ్చి మా అమ్మని అలానే చేసేవాడు. పదే హింసించేవాడు. అంటే నువ్వు లోపలికి రమ్మంటాం, నువ్వు బైక్ ఎక్కమంటాం. ఆయన మా అమ్మ ఎక్కి వెళ్ళాలంట ఆయనతో పాటు. మేము ఎవరిని తీసుకోలేదు సార్. మాకు అసలు డబ్బులు తీసుకునే విషయమే తెలీదు. మీ నాన్న ఏమన్నా చెప్పాడా మీకు దగ్గర తీసుకున్నానని? చెప్పలేదు. ఆ వంకతో వస్తున్నాడు ఇంటికి వచ్చి మమ్మల్ని హింసి పెడుతున్నాడు. మా అమ్మని ఇలా రమ్మంటున్నాడు. అది ఎలా పెడితే అలా మాట్లాడుతున్నాడు సార్. అందుకని భయపడి మేము వెళ్ళిపోయాం. వేరే రూమ్కి వెళ్తే అక్కడికి కూడా వచ్చాడు. అలానే హింసిస్తుంటే మా అమ్మ వెళ్ళిపోయింది.
మమ్మల్ని వదిలేసి నన్ను మా వదిన వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. వెళ్ళిపోయినప్పుడు నేను మా వదిన ఉన్నప్పుడు మా వదిన నేను ఉన్నా గానీ వచ్చాడు ఆయన. వచ్చి ఆ మహేష్ అనే అతను వచ్చి మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో ఉంటే మేమిద్దరం ఇంట్లోకి వచ్చేసాడు సార్. ఇంట్లోకి వచ్చేసి ఆ రూము ఈ రూము అట్లా ఎతికి బాత్రూమ్లలో ఎతికి మమ్మల్ని కూడా అట్ట పడితే అట్ట మాట్లాడాడు. మీరు వస్తారా లేదంటే పోలీస్ కేసు పెట్టమంటారా, పెట్టి మీ సామాను మీ అన్ని తీసుకెళ్లిపోతాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాను అని గట్టిగా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని కూడా తీసుకెళ్లిపోతాడంట, కేసు పెడతాడంట. పెడతావని మమ్మల్ని తీసుకెళ్లిపోతాను అని చెప్పి బెదిరించాడు మమ్మల్ని. మాకు భయం వేసింది. మమ్మలేదు నేను మా వదిన ఉంటుంది, అందుకని మాకు భయం వేసి ఎక్కడ ఉండాలా ఉండలేదు, మమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తాడేమో భయంతో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం, నేను మా వదిన. ఈ ఇంట్లో మగవాళ్ళు అనే వాళ్ళే లేరు మాకు. ఆయన చేసే టార్చర్ కి భయపడి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే మా ఇంట్లో ఎవరు అన్నదమ్ములు కూడా లేరు, మా అన్న కూడా లేడు. సిమెంట్ పనికి వెళ్ళిపోయాడు మా అన్న, పనికి వెళ్ళిపోయాడు. లేని టైం మా అన్న కూడా చేసేది ఇక్కడ ఈ ఊర్లో కాదు, వేరే పొరుగురు వెళ్ళిపోయాడు. నేను మా వదిన ఉంటుంది. ఉంటున్న సమయంలో ఆయన వచ్చాడు. వచ్చి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి ఒక మగ మనిషి వచ్చేది ఏం సార్, అప్పుంటే బయట మాట్లాడుకోవాలి కానీ ఇంట్లోకి వచ్చి మాట్లాడేది ఏంది, రూమ్లలో ఎతికేది ఏంది, బాత్రూమ్లలో ఎతికేది ఏంది. అందుకని మాకు భయం వేసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు రేపు రోజు మమ్మల్ని కూడా ఏదైనా చేసేస్తాడేమో భయం. మిమ్మల్ని కేసు పెడతామని బెదిరిస్తున్నాడు, తీసుకెళ్ళిపోతామని బెదిరిస్తున్నాడు. మేము దేనికని ఉండాలి సార్, అక్కడ మాకు ఎవరు లేరు, మాకు ఇరుగు పరుగు కూడా ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు సార్. అందుకని భయం వేసింది మాకు. భయం వేసి వెళ్ళిపోయాం మేము కూడా. చిన్న పిల్లల్ని వేసుకొని మా వదినకి ఇద్దరు పాపలు అయితే పాలు తాగే పాపను వేసుకొని ఈ పాపను వేసుకొని వెళ్ళిపోయాం సార్ మేము. నేను మా వదిన కూడా భయపడిపోయాం. ఆయన దెబ్బకి టార్చర్ పెట్టేసరికి అక్కడ కూడా ఉండలేకపోయాం, మేము ఉన్న చోట కూడా ఉండలేకపోయాం. రెండో రూమ్ తీసుకున్న దగ్గర అక్కడ తీసుకున్న కాడ కూడా ఉండలేకపోయాం. అక్కడ కూడా ఎవరు లేరు కదా మమ్మల్ని అడిగే వాళ్ళు, మగ దిక్కు లేదు. పద్దాకుడు వస్తున్నాడు, ఇంట్లోకి వచ్చేది ఏంటి సరే, ఒకవేళ ఏదైనా చేసేస్తే మమ్మల్ని చంపేస్తే ఏంటి పరిస్థితి, భయం వేసింది సార్ మాకు. ఇప్పుడు ఆయన ఇప్పుడు కట్టుకున్న గొడ్డలతో వెళ్ళిపోయాం సార్ నేను మా వదిన. సామాన్లు అన్ని అక్కడే ఉన్నాయి. ఆడే వదిలేసి ఆయన ఏదైనా చేసేస్తాడేమో, మమ్మల్ని తీసుకెళ్ళిపోతా అన్నాడు. అసలు కేసు పెట్టి తీసుకెళ్ళిపోతా అన్నాడు. భయపడి వెళ్ళిపోయాం నేను మా వదిన. కట్టుబట్టలతో వెళ్ళిపోయాం, చిన్న పాపను తీసుకొని. నేను మా వదిన వెళ్ళిపోయాం సార్ కట్టుబట్టలు అంతా వదిలేసాం. ఆయన పెట్టే టార్చర్ అట్టుంది మమ్మల్ని. వెళ్ళిపోయాం, అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినా సార్ నేను కూడా.